మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేసావు, అందరు చేసినట్టు చేస్తున్నావు, ఏముంది దాంట్లో ప్రత్యేకత అంటే లైక్ హాయ్ మామ, నా పేరు గోపి మణికంఠ. వృత్తిరీత్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో ఇప్పుడు మీ ముందుకు రావటం గల కారణం ఏంటంటే రెండే రీజన్స్ మామ. ఒకటి వచ్చేసరికి మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేయటం, ఓకేనా. ఆ మోటోవ్లాగింగ్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే ఎప్పటి నుంచో నాకు ప్యాషన్ మామ, లైక్ ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని. బట్ ఇన్నాళ్ళు కేవలం ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల సో అది కుదరలేదు నాకు. ఇన్నాళ్ళకి ఈ సెటప్ అంతా రెడీ చేసుకొని ఇంత అందరినీ ఒప్పించి సో ఇన్నాళ్ళకి నా యొక్క ఫస్ట్ మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఈ వీడియో ముందు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, అట్లానే కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను. సో చిన్నగా ఈ అందమైన ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపించాలనే నా యొక్క చిన్న ప్రయత్నం. ఇంకోటి వచ్చి మెమొరీస్ క్రియేట్ చేసుకోవడానికి. మెమొరీస్ ఇప్పుడు దాకా నేను ఏం చూడలేదు. కాలేజు, ఆఫీసు, ఇల్లు సేమ్ అంతే, మళ్ళీ హోమ్ టౌన్. సో నా హైదరాబాద్ వచ్చి 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా నేను ఒక్కసారి మాత్రమే చార్మినార్ వెళ్ళాడంటే అర్థం చేసుకున్నారు మరి. సో ఏం తిరగలేదు, ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. సగం జీవితం అయిపోయింది, ఇంకా సగం జీవితం అయినా నా కోసం నేను ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ ఎక్స్ప్లోర్ చేసే కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడమే నా యొక్క ఉద్దేశం. సో నా యొక్క ప్రయాణాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మణికంఠ. ఇన్నాళ్ళు ఈ కెమెరా సెటప్ కానీ ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి నాకు 9 నెలలు పట్టింది. అట్లానే నాకు బైక్ లేదు యాక్చువల్గా. బైక్ నేను కొనడానికి నాకు 9 నెలలు. ఇదంతా నేను సేకరించడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఇప్పటికీ నాకు ఇది కుదిరింది, లైక్ యూట్యూబ్ మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేయడం. సో నాకు నేను చిన్నప్పటి నుంచి వీడియోస్ చూస్తూ ఉండేవాను, లైక్ ముంబైకర్ నిఖిల్ అను, అట్లానే శ్రీమన్ కొట్టారు అని చెప్పి యూట్యూబ్ మోటోవ్లాగింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. సో అది చూసే నేను మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యం అవుతారని కోరుకుంటూ, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అందరికీ నేను యాక్చువల్గా నేను సపోర్ట్ అడిగితే అందరు నన్ను సపోర్ట్ చేశారు, నా ఫ్రెండ్స్ అందరూ. సో ఎవ్రీవన్ సబ్స్క్రైబ్డ్ యాక్చువల్లీ. సో వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు. కాకపోతే అందరు సపోర్ట్ చేశారు కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు అసలు ఎందుకు మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నామని. సో నా కొలీగ్ ఒకళ్ళు క్వశ్చన్ రైజ్ చేశారు యాక్చువల్గా. సో మోటోవ్లాగింగ్ స్టార్ట్ చేసావు, అందరు చేసినట్టు చేస్తున్నావు, ఏముంది దాంట్లో ప్రత్యేకత అంటే లైక్ అవును కదా, నేను ఏదో అడపాదడపా వీడియోలు చేస్తున్నాను, అది కరెక్ట్గానే కాదు అసలు. కంప్లీట్గా మోటోవ్లాగింగ్ అనేది కొన్ని వీకెండ్స్కి ఒకసారి మాత్రం నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో కంప్లీట్గా నేను పోస్ట్ చేయట్లేదు. సో ఇక్కడ నుంచి ప్రతి శనివారం, ఆదివారం నాకు వీలు దొరికినప్పుడల్లా మీకు కొత్త కొత్త ప్రదేశాలని తిరుగుతూ అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలని మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా ఏ ఒక్క వీడియో చూసినా కానీ మాది కంప్లీట్గా 4Kలో ఉంటుంది. సో ఇటువంటి క్వాలిటీలో అసలు కాంప్రమైజే కాదు, ఎందుకంటే నేను కొన్న ఎక్విప్మెంట్ అలాంటిది. అట్లానే అసలు ఏం కొన్నాను, నెక్స్ట్ అసలు కెమెరా సెటప్, అట్లానే దానికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయని మొత్తం అన్నీ మీకు చూపిస్తాను 1 by 1. అట్లనే అసలు ఏ బైక్ వాడుతున్నాను, ఆ బైక్ అసలు ఎందుకు ఎంచుకున్నాను అట్లా అనేది అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుంది, అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మణికంఠ. థ్యాంక్స్.